హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. దేవుని వాక్యములో 14వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడి కారణములు. సోమరుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాసపడటానికి ఇష్టపడ్డాడు, కష్టపడటానికి ఇష్టపడ్డాడు సోమరుడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, మనము సోమరితనంతో ఉంటే మనకి ఏమీ దొరకదు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, సోమరివాడు వెట్టి పనులు చేస్తాడా, సోమరివాడి చేను ముళ్ళకంచే. సోమరివాడు ఆహారం తీసుకోవాలనుకుంటాడు కానీ అది తీసుకోలేడట. ఈ విధంగా సోమరివాని గురించి దేవుని వాక్యం పరిపరి విధములుగా మాట్లాడుతుంది. ప్రియులారా, కష్టపడితే లాభం ఉంది. ఈనాడు నువ్వు ఇంట్లో కూర్చొని మరి ఆ రకములుగా చాలామంది పురుషులు భార్యలను పనులకు పంపి వీళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటారు. భార్యలు తెచ్చినటువంటి ఆదాయంతో తాగటం, పేకాటం, వెచ్చలవిడి జీవితం కలగటం. నో, దేవుడు అలాంటి విషయాల్ని ఇష్టపడేవాడు కాదు. ప్రియులారా, చూడండి, చాలామంది స్త్రీలు పిల్లల పోషణ కొరకు ఆయా ఇళ్లల్లో పనిచేస్తూ ఆయా రకములైన మరి పనిలో శ్రమ పడుతూ ఉంటారు. కారణం డబ్బు కొరకే. తద్వారా కుటుంబ పోషణ కొరకు, కుటుంబంలో బిడ్డల విద్య కొరకు, వారి భవిష్యత్తు కొరకు, అలాగే కుటుంబంలో మరి ఇంటి యజమానుడు నిష్ఫలుడిగా ఉన్న కారణాన్ని బట్టి చాలామంది స్త్రీలు కష్టించి పనిచేస్తారు. ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది. అందుకే పలు రకాలైన వ్యక్తులను మనం చూస్తాం. కొంతమంది అయితే ఇంచుమించు రోజుకి 4-5 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. నెత్తి మీద బుట్ట పెట్టుకొని, పళ్ళ బుట్ట కానీ, చేపల బుట్ట కానీ, రొయ్యల బుట్ట కానీ పెట్టుకొని దాదాపు 4-5 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు అవి అమ్ముడయ్యే వరకు. కారణం లాభం. ఏ కష్టము చేసినను లాభమే కలుగుతుంది. వట్టి మాటలు, ఊరికే ఏ పని చేయకుండా సోమరుడిగా ఉండి ఇంట్లో కూర్చొని నిద్రపోతూ లేక వచ్చిన వాళ్ళతో రాజకీయాల గురించి, రాజకీయవేత్తల గురించి కొంతసేపు మరి పలు రకాలైన వ్యక్తుల గురించి సంభాషణ చేసేవాడు ఎందుకు పనికిరానివాడు. కాబట్టి వాడికి ఎప్పుడు చూసినా వాడి జీవితంలో లేమి కలుగుతుంది. లేమి అంటే కొదువ, కొరతతోనే ఉంటాడు, ఏ పని చేయడు. కొంతమంది ఉంటారు, ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో పనికిరారు. వారిని ఆ పనిలో ఉన్న యజమానులు తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు పని చేయడానికి ఇష్టపడాడు. అందుకనే ఇలాంటి వాడు మనకెందుకని చెప్పి యజమానులు తీసేస్తాడు. మరి ఎట్లా భార్య బిడ్డలు ఎట్లా పోషించబడతారు? పిల్లలు విద్యలో ఎలా పైకి వస్తారు? కుటుంబము ఎలాగని మేలు పొందుతుంది? అందుకే మరి కష్టపడాలి. సోమరితనంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలామంది విద్యార్థులు చదువుకోవలసిన సమయంలో చదువుకోరు, విద్య ఎందుకు పట్టుదల కలిగి ఉండరు, కష్టపడరు, మంచి మార్కులు సాధించరు.
తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. చాలామంది విద్యార్థులు యవ్వన దశలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇదే పని చేస్తూ తోటి స్నేహితులతో వెచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉంటారు. అందుకే వారు డిగ్రీలు పొందలేరు. ఒకవేళ డిగ్రీలు పొందినా మంచి మార్కులు రావు. అందువల్ల వారు ఏ ఉద్యోగంలో సెటిల్ అవ్వలేరు. అందువల్ల వెట్టి పనులు చేయవలసి వస్తుంది. ఆ వెట్టి పనులు చేయాలంటే కష్టపడాలి. కష్టపడ్డాక ఇష్టం లేక వదిలేస్తారు. అందువల్ల ఎప్పుడు చూసినా లేమిలోనే ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, విద్యార్థులారా, యవనస్తులారా, మధ్య వయస్కులారా, పెద్దలారా, ఏ కష్టము చేసినా లాభమే కలుగుద్ది. ఈనాడు ఎంతోమందిని ఆయా చోట్ల దినానికి 12 గంటలు 10 గంటలు పనిచేసేవారిని చూస్తాం. కేవలం దినానికి 300 రూపాయలు లేక 400 రూపాయల కొరకు. కాబట్టి ఆలోచించండి. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు మీతో చెప్పేది ఏంటంటే, ఏ కష్టమన్నా చేయండి, మీకు లాభం కలుగుద్ది. తద్వారా మీ కుటుంబం పోషించబడుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు తీర్చబడుతుంది. యవనస్తులారా, తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకొని కష్టపడి చదవండి. కష్టము చేస్తేనే లాభం, లేకపోతే ఉండదు. ఆలోచించుకోండి. దేవుడు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ప్రజల మధ్యలో ముద్రించి ఆశీర్వదించి మేలు చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ చేతులు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ వినేవారందరికీ ఆశీర్వాదకరం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.